సో ఇందాక లీజ్ ఇచ్చేవాళ్ళు ఎలా ఉండాలి అని అనుకున్నాం కదా. ఇప్పుడు లీజ్ తీసుకునే వాళ్ళు రెంట్కి వచ్చేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓనర్స్ నుంచి? డెఫినెట్గా యూ నీడ్ టు చెక్ వెదర్ ఐఎమ్ గివింగ్ ద రెంట్ టు ద రైట్ పర్సన్. ఒక జూబిల్స్ మేము ఒక ఆఫీస్ తీసుకున్నాం, ఒక ఐపీఎస్ ఆఫీసర్ రెంట్కి ఒక ఆఫీస్ తీసుకుంటే అది అంతవరకు రెసిడెన్షియల్ ఉంటుంది, ప్రైమ్ ఏరియా. ఆ తర్వాత మీకు కమర్షియల్ అడిగితే 15,000 ఉన్న ట్యాక్స్ 90,000 వేస్తుంది. సో బోల్డ్ అన్ని లాజిక్స్ ఉన్నాయి. ఒకవేళ రెంట్కి ఇవ్వాలనుకున్నా లీజ్కి ఇవ్వాలనుకున్నా ఇటువంటి జాగ్రత్తలన్నీ ఇవ్వాలనుకున్నా తీసుకోవాలి రెండు. సో ఇందాక లీజ్ ఇచ్చేవాళ్ళు ఎలా ఉండాలి అని అనుకున్నాం కదా. ఇప్పుడు లీజ్ తీసుకునే వాళ్ళు రెంట్కి వచ్చేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓనర్స్ నుంచి? డబ్బులు తీసుకొని చెప్పాలి. సో జనరల్ గా రివర్స్ ఏముంటది అంటే, ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ ఓనర్షిప్ అడగాలి. యాజ్ ఎ టెనెంట్ అసలు మీరే అంటున్నారు నేను ఇల్లు అతికిస్తాను. కొన్ని సినిమాలు చూస్తే బ్రహ్మానంద గారు వేరే ఇల్లు అతికిస్తుంటారు. అట్లా ఆర్ యూ ది ఓనర్ అడగాలి. కొన్ని కేసులు ఏమవుతుంది, కొన్ని మెజారిటీ అమెరికాలోనో లండన్ లోనో ఓనర్ ఉంటాడు. ఇక్కడ జీపీఓ హోల్డరో లేకపోతే తమ్ముడో అన్నయ్యో అల్లుడో ఏదో ఉంటాడు. ఆయనకి ఎటువంటి అర్హత ఉండదు. ఒకవేళ ఆ రెంట్ మీరు ఓనర్ ప్రూఫ్ ఆఫ్ ఓనర్షిప్ ఎందుకు అడగాలంటే, డెఫినెట్ గా యూ నీడ్ టు చెక్ వెదర్ ఐఎమ్ గివింగ్ ద రెంట్ టు ద రైట్ పర్సన్. కొంతమంది కబ్జా చేసి ఉండొచ్చు, యూ డోంట్ నో. ఇంట్లో పొజిషన్ ఆయన ఉంటాడు బట్ ఓనర్షిప్ ఆయన కాదు, ఏదో అప్పులు ఉండాలని అడ్జస్ట్ చేసుకుంటారు సమ్ రీజన్ కొన్ని కేసులు. దెన్ యూ నీడ్ టు క్లియర్లీ అండర్స్టాండ్, ఆర్ యూ ది ఓనర్? డాక్యుమెంట్ ఆయన పేరుందా, పేరుంటే కూడా ఆయన షేర్ ఎంత ఉంది. కాబట్టి 10% షేర్ 90% పేరుంటే కూడా యూ షుడ్ క్రాస్ చెక్. ఇప్పుడు మీకు ఉందండి ప్రాపర్టీ, మీది 10% ఉంది, 90% ఇంకెవరితో ఉంది, మీ సిస్టర్తో, ఇంక పెద్ద సిస్టర్. సో వాళ్ళకి రైట్స్ ఉంటాయి, మీకు రైట్స్ ఎక్కువ ఉండవు కదా. అర్థమవుతుందా? యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్. సెకండ్, ప్రాపర్టీ ట్యాక్స్ మొత్తం కట్టారా లేదా, ఇంతవరకు అప్డేటెడ్ ఉన్నాయా లేదు. ఎందుకు అది మనకేం సంబంధం? మనకి ఎందుకు సంబంధం అంటే, రేపొద్దు నేను ట్యాక్స్ 10 సంవత్సరాలు కట్టలేదు, జప్తు చేస్తారు ప్రాపర్టీ, మిమ్మల్ని బయట వేసేస్తారు. గోయింగ్ టు బి ఇన్ ప్రాబ్లం. ఇమీడియట్ గా బయటకు వెళ్ళడం అంటే కొద్దిగా కష్టం, ఇబ్బంది. సో అదొక పాయింట్. అట్లనే ఎలక్ట్రిసిటీ బిల్ అప్డేటెడ్ ఉందా, వాటర్ బిల్ అప్డేటెడ్ ఉందా, ఇల్లుతో పాటు ఏం ఇస్తున్నారు అంటే, ఇల్లు కొన్ని ఫర్నిష్ ఉంటాయి, సెమీ ఫర్నిష్ ఉంటాయి, అన్ఫర్నిష్ ఉంటాయి. అన్ఫర్నిష్ అంటే పెద్ద ఏం ప్రాబ్లం ఉండదు. సెమీ ఫర్నిష్ అంటే ఇవి ఇస్తారా, తీసుకెళ్ళి మనకు చూపిస్తారు, మనం వచ్చిన ఇంట్లో ఏమి ఉండవు. దెర్ ఇస్ ఏ పాసిబిలిటీ. సో యూ షుడ్ ఫైండ్ అవుట్ వెదర్ ఆర్ యూ గివింగ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు కొన్ని ఇల్లు అమ్మినట్టు చెప్తారు, ఈ 4 యాంటిక్ పీస్ బయట లండన్ అంటే మీకు ఇవ్వని చెప్తాడు, టీవీ ఇవ్వని చెప్తాడు, లూజ్ ఫర్నిచర్ ఇవ్వని చెప్పాడు, కబోర్డ్స్ ఇస్తారు, కబోర్డ్స్ తీసుకెళ్ళడం ఇవ్వాల్సిందే. అలా క్లారిటీ లేకుండా ఎన్నో డిస్ప్యూట్ లేని. యూ షుడ్ బి వెరీ క్లియర్, వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ విత్ దిస్ ఫ్లాట్ ఆర్ హౌస్ టు మీ, వాట్ యు ఆర్ గోయింగ్ టు లిఫ్ట్ ఆఫ్ ఫ్రమ్ హియర్ బిఫోర్. ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఇవ్వాలి. యూ షుడ్ ఆస్క్. ఇప్పుడు ఏమంటే, నేను 4 ఫ్యాన్లు ఇచ్చాను, 3 ఫ్యాన్లు ఇచ్చాను, నేను బల్బులతో ఇచ్చాను, నేను బల్బులు ఇవ్వలేదండి. చిన్న ఐటమే, 50,000 అంటే బల్బు 10 రూపాయలు. అనవసరమైన డిస్ప్యూట్స్ ఎందుకు, ముందే తీసుకుంటే మనకు కొంచెం జాగ్రత్త. సో లిస్ట్ ఆఫ్ ఐటమ్ అంటే ఇద్దరు సైన్ చేయాలి, ఒకరు సైన్ చేయకూడదు. ఒకరు సైన్ చేస్తే డేంజర్, వాడు ఎక్కువ రాసాడు తక్కువ రాసాడు నీకు తెలియదు కదా, అది కూడా కంపల్సరీ ఉండాలి. సో అట్లానే యూ షుడ్ గెట్ సమ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్. ఇప్పుడు మనం క్లయింట్ తాలూకా బ్యాక్గ్రౌండ్ తీసుకున్నప్పుడు మనం కూడా టెనెంట్ ఓనర్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి కదా. అది మన ఎక్సర్సైజ్. వాళ్ళని అడగగానే మనం ఏమైనా కండిషన్స్ ఉన్నాయా. కొంతమంది టైం 9 అయితే గేట్ తీయను, సౌండ్ వస్తే మీరు వచ్చాడు అరుస్తాడు, మేము మేక్ కొట్టకూడదు, కొన్ని కండిషన్ ఉన్నాయి. ఇల్లు పాడు, మేకలు కొడితే ఇల్లు పాడవుతుంది. ఇలాంటి కొంతమంది ఒకటే ఇల్లు ఉంది అనుకోండి, డెఫినెట్ గా చాలా స్ట్రిక్ట్ ఉంటాడు, ఆ ఇల్లు మీదే అని బతకాలి. 10 ఇల్లు అంటే అంత పట్టించుకోడు, జనరల్ గా అలవాటు అయిపోతుంది. 10 మందితో డీల్ చేసినప్పుడు అందరూ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు అది ఒకటో రెండో ఉంటుంది, తెలివి వెరీ మేక్ కూడా అయినారు. అండ్ ఏదైనా చేంజెస్ కావాలనుకుంటే మేము చేసుకోవచ్చా లేదా. సపోజ్ నాకు ఒకటి ఆఫీస్ రూమ్ చేసుకోవాలి, ఇంట్లోనే ఇంత పెద్ద హాల్ ఉంది, ఆఫీస్ రూమ్ చేసుకుంటే ఒక గోడలు ఎరగొట్టడం, స్టైల్ కూడా చేయాలి, తోడుఫోడు అంటారు, అలాంటివి చేయకూడదు. రైటింగ్ లో పర్మిషన్ తీసుకునే చేయాలి. అది మనం చేసుకోవచ్చా, మనం ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే ఆ చేంజ్ చేసుకోవచ్చా లేదా అనేది ఆలోచన చేయాలి. ఇట్లాంటి మినిమం కనుక్కుంటే, ప్లస్ రెసిప్ట్ ఇస్తాడా ఇవ్వడా, టైమ్ ఆఫ్ ది రెంట్ ఆన్ ఆర్ బిఫోర్ ఎప్పుడులో పే చేయాలి, నేను ఖాళీ చేయాలంటే ఎన్ని రోజుల్లో చెప్పాలి, ఎస్కలేషన్ ఎంత ఇవ్వాలి. అక్కడ అడిగిన సగం క్వశ్చన్స్ కామన్ అంటే రివర్స్ లో ఉంటాయి. అక్కడ ఓనర్ అడుగుతాడు, ఇక్కడ టెనెంట్ అడుగుతాడు. ఇవన్నీ చూసుకొని క్లారిటీ వచ్చి లీజ్ అగ్రిమెంట్ ఏం రాయాలంటే ఈ పాయింట్స్ అన్నిటితో పాటు హైదరాబాద్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ కోర్ట్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, కేసు తీసుకెళ్ళి చెన్నైలో వేసాడు అక్కడ ఓనర్, మీకు ఇబ్బంది తిరుగుతూ ఉంటుంది. జ్యూరిస్డిక్షన్ ప్రాపర్టీ ఎక్కడ ఉందో అక్కడ ఉంటుంది జనరల్. అట్లనే మీ ఇద్దరికి ఒప్పందం కుదరట్లేదు, డిస్ప్యూట్ వచ్చింది, అప్పుడు థర్డ్ పర్సన్ వచ్చి సెటిల్ చేయాలి, ఆర్బిట్రేటర్ అంటే ఆ క్లాస్ ఉండాలి. వ్యాలిడిటీ ఆఫ్ ద లీజ్ అగ్రిమెంట్ డేట్, రిజిస్ట్రేషన్, ఇవన్నీ కూడా కొంత ఒక్కోసారి ఏమవుతుందంటే, నా ఓనర్ అంటే నాకు అవసరం లేదు, నీకు కావాలంటే. కమర్షియల్ లో ఎక్కువ ఇది జరుగుతుంటది. కమర్షియల్ ఏంటంటే సడన్ గా ఇప్పుడు బేర్షెల్ ఇస్తారు, మీరు బేర్షెల్ అంటే వాల్స్, మీరు ఒక 50 లక్షలు ఇంటీరియర్స్ చేయాలి, సడన్ గా ఖాళీ చేయమంటే
విల్ విన్ ప్రాబ్లం కదా. కరెక్ట్. సో అందుకని అలాంటి క్లారిటీ తీసుకుని ఆర్బిటర్ ఉంటే ఇద్దరికి న్యూట్రల్ మనిషి, బయట థర్డ్ పార్టీ ఉంటాడు. మీరంటే మీకు ఫేవర్ చేయడు, ఆయనకి ఫేవర్, రియాలిటీ ఏంటి మాట్లాడతాడు. అండ్ అగ్రిమెంట్ షుడ్ బి వెటెడ్ బై ప్రొఫెషనల్ లాయర్. సో బోల్డ్ అన్ని లాజిక్స్ ఉన్నాయి. ఒకవేళ రెంట్ కి ఇవ్వాలనుకున్నా, లీజ్ కి ఇవ్వాలనుకున్నా ఇటువంటి జాగ్రత్తలన్నీ ఇవ్వాలనుకున్నా తీసుకోవాలి రెండు. ఎందుకంటే అప్పుడు మీ వాళ్ళతో ప్రయాణం సుఖమయంగా ఉంటుంది. లేకపోతే 3 పూలు 6 కాయలు అనేది ఉంటుంది. మీరు దినదిన గండం ఉంటుంది. ఎప్పుడు ఖాళీ చేయడు. అండ్ ఇంకోటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకూడదని రాయాలి. చాలా మంది హాజార్డస్ మెటీరియల్, లిక్కర్, పెడతారు కదా. సో అది రెసిడెన్షియల్ పర్పస్ రెసిడెన్షియల్ కే వాడాలి. యూ షుడ్ నాట్ మేక్ ఇట్ కమర్షియల్. అయితే ఏమవుతుందంటే రేపు ఆఫీస్ యూజ్ చేసుకోవాలంటే చేసుకోవాలి, కానీ ప్రాపర్టీ ట్యాక్స్ 4 రెట్లు పెరిగిపోతుంది. అన్ని పవర్ బిల్ పెరిగిపోతుంది, వాటర్ బిల్. కమర్షియల్ వాణిజ్య కేంద్రం అంటే వాణిజ్య యాక్టివిటీస్ జరుగుతాయి కాబట్టి. సో యూ కెనాట్ ఆయన తెలియకుండా బిజినెస్ చేస్తే ఎవడో మున్సిపాలిటీ చెక్ చేసి కమర్షియల్. జూబిలీస్ మేము ఒక ఆఫీస్ తీసుకున్నాం, ఒక IPS ఆఫీసర్ రెంట్కి ఒక ఆఫీస్ తీసుకుంటే అది అంతవరకు రెసిడెన్షియల్ ఉండేది, ప్రైమ్ ఏరియా. ఆ తర్వాత మేము కమర్షియల్ అడిగితే 15,000 ఉన్న ట్యాక్స్ 90,000 వేసాడు ప్రాపర్టీ ట్యాక్స్. సంవత్సరానికి 15,000. ఇప్పుడు పాత అసెస్మెంట్ 80s 70s. ఇప్పుడు కొత్త అసెస్మెంట్ వచ్చారు. ఒకటి రెసిడెన్షియల్ టు కమర్షియల్, రెండోది కమర్షియల్ నుండి రెంట్ పెరిగిపోయింది. అంటే రెంట్ పెరిగింది, మనకు వచ్చే రెంట్ కూడా మనం ప్రూవ్ చేయాలి. ఇది ఇలాంటి ఇబ్బందులు చాలా మంది ఊహించరు. అదే ప్రొఫెషనల్ జరిగితే ఇవన్నీ చెప్తారు. నేను ఎవరికైనా ఇచ్చాడు మినిమం చెప్తాను, చెక్ చేసుకోవాలి, ఆ క్లాజెస్ అన్ని రాసుకోవాలి. ఆ కమర్షియల్ బోర్డు పెడతారు ఇంటి ముందు, పెద్ద హోర్డింగ్. దానికి ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ ఓనర్ కట్టడు. ఓనర్ ఈజ్ నాట్ ఎంజాయింగ్. 10 నీళ్లు కదా నువ్వు కట్టంటాడు. సో ఇట్లా మనం మాట్లాడుకుంటుంటే హండ్రెడ్స్ ఆఫ్ పాయింట్స్. ఇవాళ మనం బేసిక్స్ మాట్లాడుతున్నాం.